గిరాకీ ఏమత్తలేదు. అన్ని చేసిన అన్ని బడ్జెట్ అట్నే ఉండే. ఎట్లా ఈ రోజు అంతా ఎట్లయితుందో ఏమో. ఈ రోజు అన్న మంచిగా అవుతుందో మరి గిరాకీ. బజ్జీలు అన్ని చేసిన అట్నే ఉన్నాయి. పూరీలు చేస్తానా మరి ఇవాళ గిరాకీ వస్తుందో రాదో తెలియదు. ఈరోజు గిరాకీ వస్తే బాగుండు. రాండి అన్నం తినమంటే ఎప్పటికి టిఫిన్లు కావాలంటారు. మీ అయ్యనేమో సరుకులు తెమ్మంటారేమో తేడు. ఏంటి ఎవరు లేరు కదా ఈడ. ఆగో ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు కదా, ఇక్కడ టిఫిన్లు దొరుకుతాయా? మేడం వచ్చినట్టుంది. దొరుకుతాయి మేడం, రండి కూర్చోండి. ఏం కాదు మేడం? ఏమేమి ఉన్నాయి? బోండాలు ఉన్నాయి, పూరి ఉన్నది. ఏం కావాలి చెప్పండి మేడం. హోటల్ అంతా ఎట్లనే ఉన్నది కదా. సరే ఈ తిండి వస్తువులన్నా మంచిగా ఉంటాయా? మంచిగా ఉంటాయి మేడం, తిండి అయితే సూపర్ ఉంటుంది మా దగ్గర. ఆహా, తిండి మంచిగా ఉంటాయి కానీ ఏమేమి టిఫిన్లు ఉన్నాయి మరి మీ దగ్గర? మేడం మా దగ్గర ఇడ్లీ బజ్జీ పూరి, ఇడ్లీ బజ్జీ పూరి, ఇడ్లీ బజ్జీ పూరి, బజ్జీ పూరి, ఇడ్లీ బజ్జీ పూరి, ఇడ్లీ బజ్జీ పూరి. ఏంది నువ్వు ఏదో పురాణం చదివినట్టు చదువుతాను. ఇడ్లీ బజ్జీ పూరికి గనిసాలు చెప్తాను ఏంది? మేడం మా దగ్గర గవే ఉన్నాయి. గవే ఉంటే ఇడ్లీ బజ్జీ పూరి ఉన్నాయి మేడం అని చెప్పాలి. ఓ పురాణం చదివినట్టు చదువుతాను. ఇట్లా చెప్తే బాగున్నాయి అనుకుంటా కదా మేడం, అందుకనే ఇట్లా చెప్తానా. మా గజాలు గంతి ఒక ప్లేట్ ఇడ్లీ అయితే పట్టుకరా. వేడి ఉన్నదా లేదా? అన్ని వేడిగానే ఉన్నాయి మేడం. అయితే ఇడ్లీ పట్టుకత్తా. మరి పిల్లలకి నాకు ప్లేట్ ఇడ్లీ పట్టుకరా, వాళ్ళకి ఇంతంత చట్నీ పట్టుకరా. వాళ్ళు ఇడ్లీ ఏడో తింటారు. ఓకే మేడం, ఓకే మేడం. ఇగోండి. పొలాలకి చట్నీ తెమ్మన్నా కదా, ఏమైంది? తెస్తా మేడం. ఈ ఇడ్లీలు అంతా చల్లగా ఉన్నాయండి, వేడిగా ఉన్నాయని చెప్పినావు. పొద్దునే వేసిన మేడం, వేడి వేడే కానీ కొంచెం చల్లవండి. తెచ్చి పొలాలకైతే ఇది ఉప్పు బాగా ఇసమైంది. అరే ఉప్పు ఇసం పాడబడ్డది. ఇదే తిందామంటే అయ్యో ఈ బిత్తంతగా చట్నీ ముక్క పడిచింది కదా, తెమ్మందాం. ఇక ఈ చట్నీ అయ్యి చట్నీ అయిపోయిందా? ఇంకా మీ దగ్గర ఏం చట్నీ లేవా? ఒకటి ఎర్రగా ఉండేది పెడతారు కదా, అది లేదా? లేదు మేడం, మీడియం అది కారపొడి మేడం. మరి అది లేదా? తీసుకొస్తాను. పొయ్యి ఏమో చట్నీ ఏమంటే పిక్కుతాను. పొయ్యి అది ఏం సరిపోతుంది నాకు. ఇగో సగం ఇడ్లీకే గంత చట్నీ వచ్చింది. ఇంకా పోయి పొయ్యి అంటే ఏమో అరిగిపోయినట్టే చేస్తాను. పైసలు తీసుకుంటలేవా? అలా అయిపోయినాక మళ్ళా వస్తా మేడం, తినండి. నువ్వంతా అవమానం చేస్తాను కదా. మొన్న ఒక ఊరికాడ తింటే 3-4 చట్నీలు పెట్టిర్రు, ఒకటే ఇడ్లీ పెట్టిర్రు. నువ్వు 4 ఇడ్లీలు పెట్టినా ఒక కప్పెడు చట్నీ పెట్టడానికి ఆలోచిస్తాను కదా. అంత పీస్ చేస్తాను. నువ్వు ఎట్లా ఒకటో నడుపుతావు అసలు? మమ్మీ చట్నీ బాగుంది మమ్మీ, నేను తాగుతారా? తాగుండి చట్నీ ఇరిగా తాగుండి. ఇట్లయితే అడగండి, పైసలు అయితే చట్నీ ఫ్రీ కదా, ఎంతైనా తాగుండి. ఇక ఇడ్లీ ఎక్కడికి వెళ్ళేవాళ్ళరా, మళ్ళీ ఎక్కువ పైసలు అడుగుతారు కాదురా. చట్నీ మంచిగా ఫ్రీగా దొరికింది తాగాక. ఇష్టం లేదా? ఆగైతే ఆ హోటల్లో పిల్లగా నువ్వు ఇడ్లీ అని అడుగుతా. ఏం చేస్తాండు? ఓ హోటల్లో పిల్లగా, ఇగో మా పిల్లగానికి ఒక ఇడ్లీ పట్టుకరా. ఒక ప్లేట్ ఇడ్లీ కావాలా మేడం? ఒక ప్లేట్ ఎందుకు, ఒక ఇడ్లీ ఆ పిల్లగానికి. నేను తినేదాకా సపరిస్తాడు. అట్లా ఉండదు మేడం, ప్లేట్ అయితేనే ఇస్తారు ఇక్కడ. అట్లా 1-2 ఇచ్చుడు ఉండదు. అట్లా ఇయ్యవా? అయితే ఆగు, నీ సంగతే చెప్తా. ఇవ్వటిందా పిల్లగా, నా దాంట్లో ఇగో కొంచెం తీసుకోండి. నీ సంగతి ఎట్లా చెప్పను అట్లనే చెప్తా నేను. ఇగో హోటల్ పిల్లగా చట్నీ పట్టుకరా. మళ్ళీ అయిపోయిందా మేడం? ఇది చట్నీ మళ్ళీ అయిపోయిందా అంటే తింటాను చూడవదా? నువ్వు ఏ పాటు పెట్టినావని ఇంకా పోయి ఉప్పిసమైనంత ఇట్లా వేస్తారా? హోటల్ వల్ల మంచిగా ఉంటాయని హోటల్కి వచ్చి తింటాం. గంత ఉప్పేసం వేస్తారా? ఇగో పిల్లగా చట్నీ. మళ్ళా చట్నీ తెస్తాను మేడం.
ఉన్న చట్నీ అంతా మీరు ఒకటి చేస్తారు కదా మేడం. ఏమో చేసుడు ఒకటే చట్నీ ఉన్నది 2-3 ఉంటాయేమో మంచిది తినబుద్దావు. పోయి పోయి అరే ఏమైనా పిసికి పిసికి పోతాను ఏంది పోయి. ఇగో చట్నీ. అబ్బా మళ్ళానా? అయ్యో చట్నీ చట్నీ. అరే అక్కడేమో బాగా అయితే చట్నీ ఉండలేదు. ఆ గంజి కదా అక్కరా. ఇక మేడం ఇక మొత్తం గంజంతా కాలేదు. ఇక మొత్తం వాళ్ళంతా మీకే ఇక మీరే తిన్నారు మొత్తం. అయ్యో ఇంత పెద్ద హోటల్ నడుపుతాను చట్నీ ఎక్కువ తక్కువ చేసి పెట్టుకోవా? చేసిన మేడం 10 మందికి అయ్యేది మీరే మొత్తం తిన్నారు. అరే ఇంకా 2 ఇడ్లీలు అట్లనే ఉన్నాయి మరి ఎట్లా తినాలి నేను? మేడం ఇక 2 ఇడ్లీ అంటుంది కదా, ఇక ఈ చట్నీ మీ పిల్లలు తినండి మేడం. ఈ రోజుకి ఎట్లా అడ్జస్ట్ చేయండి, రేపు ఎక్కువ చేస్తుంది చట్నీ. ఏంటిది ఎంత పిల్లలైనా మాత్రం ఎంగిల్ మంగళాలు తినన్నా? ఇంటికాడ కదే మిగిలిస్తే అదే తింటానా, కింద పడ్డ తింటానా, ఈ హోటల్కి వచ్చినా కూడా అట్లనే తినన్నా? ఇగో ఈ 2 ఇడ్లీలకు చట్నీ లేదు, నీకు 10 రూపాయలే కట్టిస్తా. నా దగ్గర 10 రూపాయలే ఉన్నాయి. ఇగటు నేను తిన్నది 2 ఇడ్లీలు, అందుకే ఇగో 10 రూపాయలు ఇస్తానా. గట్టెందుకు ఉంటుంది మేడం? ప్లేట్ ఇడ్లీ ఇచ్చినప్పుడు ప్లేట్ 20 రూపాయలు ఇవ్వాలి. అవి 2 మీరు తీసుకోపోండి. ఏంటిది 20 రూపాయల? ఏం పెట్టావని ఇవ్వాలి నీకు 20 రూపాయలు? 2 ఇడ్లీలకి అయింది నువ్వు పెట్టిన చట్నీ. 10 మంది చేసిన అన్నావు గిదేనా? గిట్లనే హోటల్ నడుపుతారా ఎవరైనా? చట్నీ బిడ్డంతా చేసి పెట్టుకొని ఎంతమందికి సరిపెడతావు? అలా నీళ్ళ ఉన్నది పిసం ఉన్నది. నాకు అదంతా తెలియదు మేడం. ప్లేట్ ఇడ్లీ ఇచ్చినా కాబట్టి ఖచ్చితంగా ప్లేట్ పైసలు ఇవ్వాల్సిందే. నాకు 20 రూపాయలు ఇచ్చిపోండి మీరు ఇక్కడ. నువ్వు పెట్టిన చట్నీ 2 ఇడ్లీలకే సరిపోలేదు. ఈ 2 ఇడ్లీలు తీసుకోమంటాను. ఓ 4 పెద్ద మనుషులను అడుగుపిస్తా, అప్పుడు తెలిసేస్తాను నీకు. ఏ లెక్క ప్రకారం నువ్వు 20 రూపాయలు అడుగుతాను? నేను ఇడ్లీ కొండవతా నేను పైసలు ఇయ్య. నడుందా ఇట్లా చేసింది. ఇక ఇట్లాంటి వాళ్ళు రోజుకి ఒకరు వచ్చేది ఉంటే నా హోటల్ మూసుకోవాల్సిందే, నేను షిప్ పట్టుకుని పోవాల్సిందే. నేను చేసిన కమ్మాయిలు ఏవారా ఎప్పటికీ హోటల్ పోదాం అంటారు. మంచిగా హోటల్ రుచికాలు పట్టేయరు. సరిపడండి కూర్చోండి. మళ్ళీ వచ్చినాం పట్టుకరాయిగా ఏమేమున్నాయి? అయ్యో ఇది మళ్ళీ వచ్చిల్లా, నాకు ఏదో ఒకటి చేయాలి. మేడం ఈ కానుండి రూల్స్ మార్చిన ఏం కావాలో చెప్పిగా. ఏం మార్చినావు? ఏం రూల్స్ మార్చినావు? మేడం మీరు ఇడ్లీ తినండి, పూరి తినండి, బోండా తినండి, ఏది తిన్నా ఈ కానుండి ఫ్రీ మేడం. ఏంటిది ఫ్రీనా? పట్టుకరా అన్నీ అదో పెట్టి పట్టుకరా. పట్టుకత్తా కానీ మేడం చట్నీకి మాత్రం ప్లేటుకు 30 రూపాయలు. ప్లేటు 30 రూపాయల? చట్నీ లేకుండా మంచిదే, అన్ని పట్టుకరా. అట్లుండదు మేడం, చట్నీ తీసుకుంటేనే అన్ని ఇచ్చుడు. సరే ఒక ప్లేట్ చట్నీ పట్టుకొచ్చి అవన్నీ పట్టుకరా రాదు. మేడం తీసుకోండి మేడం. అయ్యో ఈ 4 ఇడ్లీలు ఏం సరిపోతాయి? మీ చట్నీ వద్దు ఏమొద్దు, మిగతా అన్ని పట్టుకరా. బజ్జీ పూరి అవన్నీ పట్టుకరా. అంటే దాంట్లో చట్నీ తీసుకురా మేడం? దాంట్లో చట్నీ ఎందుకు? ఉత్తరైనా తింటాం మేము. తినండి ఉత్త ఫ్రీ వచ్చినాయినా తినండి. తీసుకురా ప్లేట్ కాలేదు. తినండి పొరగాలు, చట్నీ అయితే ముట్టకండి. ఇడ్లీలు బజ్జీలు పూరీలు ఏమి కావాలంటే అవి తినండి. మళ్ళీ పుట్టు అన్నం అడగద్ది, ఇవే తినాలి. తినండి. అర్థంటే వీడు ఫ్రీగా వచ్చింది. ఇక మేడం తినండి. అయ్యో ఇవే ఉన్నాయా బజ్జీలు? ఇంకా పట్టుకురా పూరీలు పట్టుకురా. పూరీలు ఏమైంది? వేడి పూరీలు పట్టుకురా. అయ్యో 2 ప్లేట్ల ఇడ్లీ తిన్నారు, 4 ప్లేట్ల బజ్జీ తిన్నారు, చట్నీ మాత్రం గింత కూడా ముట్టలేదు. పైసలు అన్న వాళ్ళే ఇవాళ కూడా నన్నే రాజు చెప్తాలా? ఇక ఇట్లాంటి వాళ్ళు రోజు వస్తే నా హోటల్ మూసుకోవాల్సిందే. ఈ హోటల్ వద్దు ఏమొద్దు ఇక నేను. మేడం ఇక మేము బంద్ చేసిన హోటల్ ఇవాటి నుండి. పూరి రాసిపా. అయ్యో ఆశపడ్డాం, పూరి తిన్నాం అనుకున్నాం. గట్టపోతాడు పూరి వేసిస్తే మంచిగా ఉండు. ఈ పొలం అటు ఇటు తిరుగుతాడు. తినమంటే ఫ్రీ వచ్చింది, తినమంటే తినరు.